నమస్తే అండి. వెల్కమ్ టు అనగాస్మం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ మధ్యన కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారండి. అదేదో కాదు, ప్రసాదాలు అమ్మడం అండి. ఎలా అంటే వరలక్ష్మి అనే కాదు, ప్రతి పండగలకు కూడా అంటే మన ఇంట్లో మనం ఏమీ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునే అవసరం లేదంటండి. ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే టయానికి వచ్చేస్తాయంటండి అవి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే మనం ప్రసాదాలు అనేవి మనం మడి శుచి శుభ్రతతో చేసుకుంటామండి. అవి ఎక్కడో తయారు చేసి వస్తారు. అలానే మనం చేసే ప్రసాదాలు వాసన కూడా మనం చూడం కదండి. అలాంటిది వీళ్ళు ఇలా తెచ్చుకుంటున్నారో అర్థం కావట్లేదండి. అంటే ప్రసాదాలు చేసి పెట్టేంత టైం కూడా ఉండట్లేదు. అలాంటప్పుడు ఎందుకండి చేయడం? ఇప్పుడు మనం ఒక పరమన్నమే వండుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే దేవుడు ఏమైనా వద్దంటారండి? ఎక్కడో ఎవరో చేసినవి తీసుకొచ్చి పెట్టడం కన్నా మన చేత్తో మనం కనీసం కొంచెం ఏదన్నా ఒక రకమైన సరే మనం చేసి పెడితే ఏమన్నా అంటారండి ఎవరైనా? ఎవరు అనరు కదా. పోనీ అది కూడా మీకు ఓపిక లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక కొబ్బరికాయ కొట్టుకోండి, అరటిపళ్ళు పెట్టుకోండి. అంతకుమించి ఇంకేం కావాలండి? మీ భక్తి ముఖ్యం. కానీ ఎవరో చేసిన ప్రసాదాలు ఆన్లైన్లో తెప్పించుకొని ఇలా చేయడం అన్నది కరెక్ట్ అయితే కాదన్నది నా ఉద్దేశం అండి. ముందు ముందు ఏమేమి చూడాలో కూడా అర్థం కావట్లేదండి. దీనితో పాటుకి ఇంకోటండి, ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళు అసలు పూజ టైంలో జడ వేసుకొని పూలు పెట్టుకోవడం కూడా మర్చిపోయారండి. ఏంటో.